అందరికీ నమస్కారం. ఈ రాశివారికి ఏమి జరుగుతుందో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మార్చి ప్రారంభం నుండి మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరగవచ్చు మరియు మీకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు వివరంగా అర్థం చేసుకుందాం. ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి చివరి వరకు చదవడం లేదా చూడటం మంచిది. చాలామంది దీన్ని ఇష్టపడి మీ అభిప్రాయాన్ని తెలియచేయడానికి ఓం నమఃశివాయ అని వ్యాఖ్యానించాలనుకుంటున్నారు. మకర రాశిలో జన్మించిన వ్యక్తులు తమలో అంతర్లీనంగా ఉన్న వివిధ గొప్ప లక్షణాలను కలిగి ఉంటారు. వారు తెలివైనవారు, ధైర్యవంతులు మరియు ప్రశాంతంగా ఉంటారు. వారు ప్రతిదీ తెలివిగా ఆలోచించి చేయడానికి ప్రయత్నిస్తారు. భయం మరియు ధైర్యం లేకుండా కష్టాలను ఎదుర్కొనే గుణం వారికి లేదు. ఇప్పటివరకు జీవితంలో వివిధ ఇబ్బందులు, బాధలు మరియు పరీక్షలను ఎదుర్కొన్నప్పటికీ మకర రాశిలో జన్మించిన వ్యక్తులు ధైర్యం కోల్పోలేదు. వారు ప్రతి అడ్డంకిని ఓపికతో ఎదుర్కొని ముందుకు సాగారు. అందువల్ల రాబోయే రోజుల్లో వారికి గొప్ప అవకాశాలు మరియు ఆనందకరమైన సంఘటనలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు. కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు ఎల్లప్పుడూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని మరియు ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆలోచిస్తారు. వారా లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడి పనిచేస్తారు. వారెప్పుడూ పని నుండి వెనక్కి తగ్గరు. వారి కుటుంబానికి అందమైన జీవితాన్ని ఇవ్వడం గురించి వారు చాలా శ్రద్ధ వహిస్తారు. అందువల్ల వారు ఎంత కష్టపడినా ప్రశాంతంగా పనిచేస్తారు. అయితే ఇప్పటివరకు కొన్ని అడ్డంకులు మరియు కష్టాలు ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో పరిస్థితి మారే అవకాశం ఉందని జ్యోతిష్యం చెబుతోంది. మార్చి నెల నుండి వారి అదృష్టం నెమ్మదిగా పెరుగుతుందని వారంటున్నారు. ఇప్పటివరకు వారిని ఇబ్బంది పెడుతున్న శని ప్రభావం తగ్గుతున్నందున మీరు చేసే పనిలో కొంత శాంతి లభించే అవకాశాలున్నాయి. ఏదైనా వ్యాపారం లేదా ఉద్యోగం నుండి మీరు కొంత లాభం పొందే సంకేతాలున్నాయి. ముఖ్యంగా డబ్బు విషయాలలో కొంత స్థిరత్వం లభించే అవకాశాలున్నాయి. ఆదాయం పెరగడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో డబ్బు పేరుకుపోవడం పెరిగే అవకాశం ఉంది. అప్పులతో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. చిన్న వివాదాలు మరియు ఇబ్బందుల కారణంగా కుటుంబంలో శాంతి నెలకొనే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మరియు ఇంట్లో సంపద పెరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనిని తిరిగి ప్రారంభించి పూర్తి చేసే అవకాశం ఉంది. మీ జీవితంలో కొన్ని శుభమార్పులను కూడా మీరు చూడవచ్చు. వృషభరాశిలో జన్మించిన వ్యక్తుల స్వభావం కూడా చాలా ప్రత్యేకమైనది. వీరు ప్రేమను ప్రదర్శించగానే కోపం తెచ్చుకుంటారు. బయటకు కాస్త సీరియస్గా కనిపించినా లోపల చాలా మృదువైన హృదయం కలిగి ఉంటారు. సాధారణంగా వీరు అందంగా ఉండటమే కాకుండా మనోహరమైన హృదయాన్ని కూడా కలిగి ఉంటారు. వీరందరితో ప్రేమతో సంభాషించడానికి ప్రయత్నిస్తారు. వారు అబద్ధాలు చెప్పడం ఇష్టపడరు. నిజాయితీగా ఉండటం వారి ప్రధాన లక్షణం. వారు తమ ప్రియమైన వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారి కుటుంబం, స్నేహితులు లేదా ప్రియమైన వారు ఇబ్బందుల్లో ఉంటే వారు వెంటనే సహాయం చేయడానికి తొందరపడతారు. వారు ఎవరినీ మోసం చేయకూడదనుకుంటారు. అయితే చాలా సందర్భాలలో వారు నమ్మిన వ్యక్తులు వారిని మోసం చేస్తారు. అయితే వృషభరాశిలో జన్మించిన వ్యక్తులు తమ గొప్పతనాన్ని వదులుకోరు. అది వారి గర్వం. వృషభరాశిలో జన్మించిన వ్యక్తులు జీవితంలో కష్ట సమయాలను ఎదుర్కొన్నప్పుడు వారు తరచుగా ఒంటరిగా పోరాడవలసి ఉంటుంది. ఆ సమయంలో చాలామంది వారికి సహాయం చెయ్యకపోవచ్చు. వారు ధైర్యంగా తమ కష్టాలను స్వయంగా ఎదుర్కొంటారు. ఈ అనుభవాలు వారి జీవిత జ్ఞానాన్ని పెంచుతాయి. వారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా వారి ముందు ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉంటుందని ప్రజలు నమ్ముతారు. వారి జీవితాల్లో ఎల్లప్పుడూ దైవిక కృప ఉంటుందని చెబుతారు. చాలా సందర్భాలలో ఆ దైవిక శక్తి వల్ల వారు పెద్ద ఇబ్బందులను అధిగమించగలరని నమ్ముతారు. రాబోయే రోజుల్లో మీ జీవితంలోని బాధలు మరియు ఇబ్బందులు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటివరకు మిమ్మల్ని వేధిస్తున్న సంఘటనలు నెమ్మదిగా పరిష్కరించే సంకేతాలున్నాయి. మీరు చేసే పనిలో కూడా మీరు మంచి ఫలితాలు చూడవచ్చు. కొన్ని సందర్భాలలో మీరు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మీ అప్పులు తీర్చబడే అవకాశాలున్నాయి. మీరు చాలా కాలంగా ప్లాన్ చేస్తున్న పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. ఆలస్యమైనప్పటికీ మీ కృషి ఖచ్చితంగా ఆశించిన ఫలితాలు పొందుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మార్చి నెల నుండి పరిస్థితి కొద్దిగా మారే అవకాశం ఉంది. మీ జీవితంలోని ఇబ్బందులు నెమ్మదిగా తగ్గుతాయి మరియు మీరు కొంత మనశ్శాంతిని పొందుతారు. మీరు ఎల్లప్పుడూ ఆశాజనకంగా ఉండవచ్చు. జీవితం బాగా గడిచే సమయాలు ఉండవచ్చు.
ఈ కాలం విద్యార్థులకు గొప్ప అవకాశాలను తెతీయవచ్చు. వారు వారి కలల లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. వారి విద్యలో బాగా రాణించి ఉన్నత స్థాయికి చేరే అవకాశాలున్నాయి. వ్యాపారం చేసేవారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పెరగడం మరియు కొత్త అవకాశాలు పెరిగే పరిస్థితులు ఉండవచ్చు. వ్యాపారం పెద్ద ఇబ్బంది లేకుండా సాగవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు లభించవచ్చు. పదోన్నతి లేదా జీతం పెరుగుదల వంటి శుభవార్త వినే అవకాశం ఉంది. పనిలో గుర్తింపు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం కోసం ఆరాటపడేవారికి త్వరలో మంచి అవకాశాలు లభించే సంకేతాలున్నాయి. వారు కొంతకాలం కష్టపడి పనిచేస్తే మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. మకర రాశి వారి ప్రధాన లక్షణం పట్టుదల. వారు ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకుంటే అది పూర్తయ్యే వరకు వారు వదులుకోరు. మార్గంలో వారు ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నా వారు వెనక్కి తగ్గకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. వారు ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకుంటే వారు దానిపై పూర్తిగా దృష్టి పెడతారు మరియు దానిపై పనిచేస్తారు. వారి లక్ష్యాలను సాధించేవారు వారి అవిశ్రాంత కృషి ద్వారా వర్ణించబడతారు. అందుకే వారు జీవితంలో చివరలో కూడా గొప్ప ఎత్తులకు చేరే అవకాశం ఉంది. సాధారణంగా మకర రాశివారు ఇతరులు చెప్పే ప్రతి విషయాన్ని వెంటనే నమ్మరు. వారు ముందు ఒక పని చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తారు. తమకు సరైనది అనిపించినది చేస్తారు. వారు ఇతరుల మాటలకు సులువుగా లొంగరు. వారు తమకు విలువ ఇవ్వని లేదా గౌరవించబడని ప్రదేశంలో ఒక్క క్షణమైనా గడపడానికి ఇష్టపడరు. వారు గౌరవంగా వ్యవహరించే ప్రదేశంలో ఉండాలని కోరుకుంటారు. వారు చాలా మంచివారు మరియు మంచి వ్యక్తులతో ఆప్యాయంగా ఉంటారు. కానీ చెడుగా ప్రవర్తించే వారి నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అవసరమైతే వారు కఠినంగా మాట్లాడగలరు. మకర రాశివారు జీవితంలో చాలా డబ్బు సంపాదించాలని, తమ కుటుంబంతో సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. వారి కుటుంబాన్ని సంతోషపెట్టడానికి వారు ఏ విధమైన కష్టాలను ఎదుర్కొనేడానికి సిద్ధంగా ఉంటారు. వారికి చాలా కరుణ ఉంటుంది. కష్టాల్లో ఉన్న ఎవరికైనా సహాయం చేయాలని వారు భావిస్తారు. అవసరమైతే పరిచయస్తులకే కాకుండా అపరిచితులకు కూడా సహాయం చేసే దయ వారికుంటుంది. వారు ఎల్లప్పుడూ తమను నమ్మేవారి తరపున నిలబడతారు. కష్టాల్లో ఉన్న ఎవరికైనా వెంటనే సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే చాలామంది వారిని విశ్వసిస్తారు మరియు వారి సమస్యలను వారికి చెబుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దైవిక శక్తి ఎల్లప్పుడూ తమతోనే ఉంటుందని చాలామంది నమ్ముతారు. ఆ దేవతను దుర్గాదేవి అంటారు. దుర్గాదేవి దయ తమపై గొప్పగా ఉంటుందని వారు నమ్ముతారు. చాలా సందర్భాలలో మీకు తెలియకుండానే ఆ దైవిక కృప మీకు రక్షణ అని చెబుతారు. కొంతమంది రాత్రిపూట కూడా ఆ దైవిక శక్తి మీ ఇంటిని చుట్టుముట్టి దుష్టదృష్టి నుండి మిమ్మల్ని రక్షిస్తుందని నమ్ముతారు. దుర్గాదేవి మిమ్మల్ని విపత్తుల నుండి రక్షిస్తుందని నమ్ముతారు. జీవితంలో ఎల్లప్పుడూ ఒక దైవిక శక్తి మిమ్మల్ని నడిపిస్తుందని మీరు భావించే సమయాలు ఉండవచ్చు. అందుకే ఈ భార్గవ వారంలో మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకుని దుర్గాదేవిని భక్తితో పూజించడం మంచిదని అంటారు. లేకపోతే మీరు సమీపంలోని దుర్గా ఆలయానికి వెళ్లి నారికేళను సందర్శించవచ్చు. మీరు దానిని విచ్ఛిన్నం చేసి భక్తితో దర్శనం చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా భక్తితో ప్రార్థిస్తే దుర్గాదేవి ఆశీస్సులు పెరుగుతాయని, ఇది మీ జీవితంలో గొప్ప మార్పులను తీసుకువస్తుందని నమ్ముతారు. మీకు అదృష్టం వచ్చే అవకాశముంది. మీరు చేసే పనిలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరే సందర్భాలు ఉండవచ్చు. కుటుంబంలో ఆనందం పెరుగుతాయని మరియు ఇంట్లో సంపద పెరుగుతుందని నమ్ముతారు. మీ నివాసంలో దేవుని కృప స్థిరపడాలని ప్రజలు హృదయపూర్వకంగా కోరుకుంటారు. ఈ భక్తితో ముందుకు సాగితే మీ జీవితంలో మంచి మార్పులు ఖచ్చితంగా కనిపిస్తాయి. రాబోయే రోజుల్లో మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు సంభవించే అవకాశముంది. ఇప్పటివరకు ఊహించని కొన్ని అద్భుతమైన సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయని నమ్మేవారు చాలామంది ఉన్నారు. శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాలలో మెరుగుదల ఉండే అవకాశముంది. ఊహించని ఆర్థిక లాభాలు వచ్చే అవకాశముంది. కొంతకాలం కష్టపడి పనిచేసిన తర్వాత మీకు మంచి ఆదాయం లభిస్తుంది. దీనివల్ల ఇంట్లో డబ్బు లేకపోవడం తగ్గుతుంది మరియు ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. ఇప్పటివరకు డబ్బు కోసం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసిన పరిస్థితులు మారతాలి మరియు మీరు కొంచెం హాయిగా జీవించే అవకాశం లభిస్తుంది. మీరు రాతలో పెరుగుదలను చూడవచ్చు మరియు ఆర్థికంగా బలంగా మారవచ్చు. ఆరోగ్యంలో కూడా మెరుగుదల వచ్చే అవకాశముంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తగ్గవచ్చు మరియు మీ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడవచ్చు. కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండవచ్చు. అందుకే మీకు వచ్చే గొప్ప అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా ఉపయోగించుకోవడం మంచిది.
మీరు దేవునిపై నమ్మకంతో ముందుకు సాగితే మీకు మరింత ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం లభిస్తాయి. దుర్గాదేవి ఆశీస్సులు మీపై ఉన్నాయని చాలామంది నమ్ముతారు. ఆ దేవత అనుగ్రహముంటే మనకు ధైర్యం లభిస్తుంది, ఆనందం లభిస్తుంది. దీనివల్ల జీవితంలో వివిధ సమస్యలను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. ఇప్పటివరకు మిమ్మల్ని చిన్నచూపు చూసినా, ఎగతాళి చేసిన వారు కూడా మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోవచ్చు. దుర్గాదేవి కరుణ మనపై ఉందని మనం నమ్మితే మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదే మన విజయానికి ప్రధాన కారణం. ఈ రోజు నుండి మీ జీవితంలో శుభదినాలు ప్రారంభమవుతాయని మీరు ఆశించవచ్చు. మీరు ఎదుర్కొన్న కష్టాలు, మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఫలిస్తుందని చాలామంది నమ్ముతారు. అమ్మవారి అనుగ్రహం మన జీవితాల్లో ఉంటే ధైర్యం, ఆనందం, శాంతి పెరుగుతాయి. ఆ దైవిక దయ మనపై ఉంటే వివిధ సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ శుక్రవారం నాడు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకుని ఇంటి చుట్టూ పసుపు కలిపిన నీటిని చల్లుకోవడం మంచిదని కొందరంటారు. ఇలా చేయడం వల్ల ఇంటి శుభస్థితి పెరుగుతుందని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల భావోద్వేగాలు తగ్గి సకారాత్మక స్థితి ఏర్పడుతుందని నమ్ముతారు. దీనివల్ల ఇంటికి శాంతి, ఆనందం కలుగుతాయని నమ్ముతారు. ఆర్థికంగా కూడా గొప్ప అవకాశాలు లభిస్తాయని పెద్దలు చెబుతారు. కొత్త మార్గంలో ఆదాయం పెరగడం లేదా ఊహించని ఆర్థిక లాభాలు జరిగే సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయని నమ్ముతారు. మీ ఇంట్లో సంపద నెమ్మదిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో వాతావరణం ఆనందంగా ఉండే అవకాశముంది. కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండే సందర్భాలు ఉండవచ్చు. ఇంట్లో శాంతి కోసం కొన్ని ఆచారాలను కూడా పాటించవచ్చని పెద్దలు చెబుతారు. ఉదాహరణకు, కొంతమంది ఉప్పుతో దుష్టకన్ను తొలగించి బయట విసిరేసాలంటి ఆచారాలను పాటిస్తారు. అలా చేయడం ద్వారా మీపై ఉన్న ప్రతికూల శక్తులు లేదా చెడు ప్రభావాలు తగ్గుతాయని మరియు గొప్ప మరియు శుభ ఫలితాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు. ఇది అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. ఇది మీ జీవితంలో చెడు ప్రభావాలను తగ్గిస్తుందని మరియు మంచి వాతావరణాన్ని సృష్టిస్తుందని కొందరు నమ్ముతారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న మకర రాశిలో జన్మించిన వారికి త్వరలో శుభవార్త అందే అవకాశముంది. వారికి సరైన జీవిత సంఘ దొరికే సందర్భాలు ఉండవచ్చు. ఈ సంవత్సరం కొంతమంది వివాహం చేసుకోవచ్చు. మీరు అభిమానించే వ్యక్తితో లేదా మీకు అర్హత ఉన్న వ్యక్తితో వివాహంలోకి అడుగుపెట్టే అవకాశం ఉండవచ్చు. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించే ఆనందాన్ని కూడా పొందవచ్చు. అలాగే మీరు చేయగలిగితే పేదలకు ఆహారాన్ని దానం చేయడం మంచిది. ఆకలితో ఉన్నవారికి ఆహారమివ్వడం గొప్ప పుణ్యకార్యంగా భావిస్తారని చాలామంది అంటారు. అలా చేయడం ద్వారా మనం పుణ్యం పొందడమే కాకుండా మన మనస్సుల్లో చాలా సంతృప్తిని కూడా పొందుతాము. చాలామంది దైవానుగ్రహం పెరుగుతుందని నమ్ముతారు. మీ జీవితంలో శని ప్రభావం లేదా బాధలు క్రమంగా తగ్గే అవకాశముంది. ఇప్పటివరకు ఎదుర్కొన్న అడ్డంకులు తగ్గవచ్చు మరియు మీరు మీ పనిని సులభంగా పూర్తి చేయగలే పరిస్థితులు తలెత్తవచ్చు. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న డబ్బు లేదా లాభాలను పొందే అవకాశాలను కూడా మీరు చూడవచ్చు. మీ ఆర్థిక స్థితి నెమ్మదిగా మెరుగుపడే అవకాశముంది. రాబోయే రోజుల్లో మీ జీవితంలో డబ్బు పరంగా పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. మీ ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆర్థిక లాభాలు ఉండే అవకాశముంది. మీరు కష్టపడి పనిచేసిన పని గొప్ప ఫలితాలనివ్వవచ్చు. కాబట్టి మీకు వచ్చిన శుభ అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా ఉపయోగించుకోవడం మంచిది. కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సమయంలో అపరిచితులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందరినీ నమ్మకపోవడం మరియు వారితో మాట్లాడకపోవడం మంచిది. ముఖ్యంగా ఎవరితోనూ అనవసరంగా గొడవలకు దిగకపోవడం మంచిది. ఎవరైనా వేరొకరితో గొడవ పడుతున్నప్పుడు జోక్యం చేసుకోవడం మంచిది కాదు. మీరు అలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటే మీకు మీరే ఇబ్బంది తెచ్చుకునే అవకాశముంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తుల వల్ల చిన్న సమస్యలు తలెత్తే అవకాశముంది. ఆర్ లేదా ఎస్ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లతో సంభాషించే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని కొందరంటారు. అవి కొన్ని అపోహలు లేదా చిన్న ఇబ్బందులను కలిగించవచ్చు. కాబట్టి ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది. సోమవారం లేదా శనివారం నూతన ఆలోచనలు ప్రారంభించడానికి శుభదినాలని కొందరంటారు. ఆ రోజుల్లో నూతన ఆలోచనలు ప్రారంభించడం గొప్ప ఫలితాలనిస్తుందని వారు నమ్ముతారు. ఆ రోజుల్లో నీలిరంగు దుస్తులు ధరించకపోవడం చాలా శుభప్రదమని కొందరంటారు. కావాలనుకుంటే మీరు వాటిని ఇతర రోజుల్లో ధరించవచ్చు. కాబట్టి అలా చేయడం వల్ల ఎలాంటి అడ్డంకులు ఉండవని నమ్ముతారు. కొన్ని రంగులు మకర రాశిలో జన్మించిన వారికి అదృష్టాన్ని తెస్తాయని చెబుతారు. ముఖ్యంగా ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు,
తెలుపు మరియు గులాబీ రంగులను వారికి శుభప్రదంగా భావిస్తారు. కొన్ని సంఖ్యలు వారికి అదృష్టాన్ని తెస్తాయని చెబుతారు. ముఖ్యంగా 2, 4 మరియు 9 సంఖ్యలను మకర రాశి వారికి శుభప్రదంగా భావిస్తారు. ఇలాంటి జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన మరిన్ని ఉత్తేజకరమైన విషయాలను మీరు నేర్చుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ను లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు మరిన్ని వినూత్నమైన వీడియోలను సులభంగా పొందవచ్చు.